అవసరం అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుందండి. మనకు ఇప్పుడు డబ్బు అవసరం ఉందని మనం ఒకరిని డబ్బు అడిగినప్పుడు వాళ్ళు మన మీద నమ్మకంతో మనకి డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు అంతే నమ్మకంతో మనం తిరిగి వాళ్ళ డబ్బుని చెల్లించడం అనేది చేయాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు. తీసుకునేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం వీరిని ద్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా ఎన్ని పంచాయతీలు పేచీలు పెడుతూ ఉన్నారో. ఈ విధంగా చేస్తూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఆపదలో ఉండి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అడిగినప్పుడు కూడా డబ్బు ఇవ్వలేకపోతూ ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేనేమో అని అనుకొని ఇవ్వడం లేదు. ఆ విధంగా ఇవ్వలేకపోయినప్పుడు అవతలి వారికి నిజంగా ప్రాణాపాయ పరిస్థితి అనేది ఏర్పడినప్పుడు దానివల్ల వచ్చిన శాపం అనేది పాపం అనేది డబ్బు ఎగ్గొట్టిన మనకే తగులుతుంది. డబ్బు ఎవ్వరికీ ఊరికే రాదండి. ఎంతో కష్టపడి వారి కడుపు మార్చుకుని సంపాదించుకుంటూనే వస్తుంది. ఆ విధంగా సంపాదించుకున్న వారిని, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకండి.